ఏపీ తెలంగాణ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. ఇది ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ముగింపు ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి, సినీ నటులు వాళ్ళు ఉన్నారు. పాపం నిజంగా ఎవరైనా ఉంటే ఈ సాంప్రదాయాలు, సంస్కృతి వీటికి సంబంధించి ఎవరైనా ఉంటే మహిళలను ఖచ్చితంగా చేతులెత్తి మొక్కాలి. ఎందుకంటే వాళ్ళు అంత మంచిగా చీరలు కట్టుకొని ఈ సాంప్రదాయానికి సంబంధించినటువంటి విధంగా వస్తే ఒక్కరు కూడా ఆఖరికి మురళీమోహన్ సినిమా వాళ్ళన్నా సరే మంచిగా వేసుకొని రావచ్చు కదా. తెలుగు దగ్గరకు వచ్చేటప్పుడు ఆ తెలుగు సంప్రదాయం ప్రకారం రావచ్చు కదా. 80 ఏండ్లు ఉన్నటువంటి వాళ్ళు ధోతి కట్టుకొని వస్తే పోయిందేముండే మీకు. సినిమాలలో వేషాలు వేసేటప్పుడేమో పైసల కోసం ఎట్లా పడితే అట్లా వస్తారు. కనీసం తెలుగు మహాసభలకు వచ్చేటప్పుడైనా సరే ఆ స్థాయిలో రావచ్చు కదా. జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని వచ్చి మన తెలుగు మహాసభలు, తెలుగు సమాఖ్య, తెలుగు కోసం మాట్లాడి తెలుగుకు సంబంధించి ఈ విషయాలపైన ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు రెండవ తెలుగు మాట్లాడే పెద్ద జనాలు ఉన్నారు దేశంలో. తెలుగు మాట్లాడే వారి సంఖ్య 2వ స్థానంలో ఉంది. కానీ జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ యొక్క ప్రభావం తగ్గిపోయింది. దాదాపుగా బీజేపీలో కూడా వెంకయ్యనాయుడు ఉన్నంతకాలం వెంకయ్యనాయుడుది నడిచింది, కొంత తెలుగు వాళ్ళది ఉంది. ఆ తర్వాత మొత్తం పోయింది. ఇటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగినటువంటి నాయకులు లేరు. ఇక కాంగ్రెస్లో కూడా, జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో కూడా తెలుగు వాళ్ళు లేరు. అంతకుముందు ఉన్నటువంటి ప్రభావం చూపినటువంటి నాయకులు మామూలుగా అయితే ఢిల్లీలో ఉండి కొంత ప్రభావం చూపేటువంటి వాళ్ళు చాలా తక్కువ. తెర వెనుక ఒకరో ఇద్దరు ఉన్నా కూడా ప్రజలకు సంబంధం లేనటువంటి వ్యక్తులుగా నిలిచిపోయారు. కాబట్టి తెలుగుకు సంబంధించినటువంటి వ్యక్తులు జాతీయ స్థాయిలో రాణించాలంటే ఏం చేయాలి? జాతీయ పార్టీలు గుర్తించాలనా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎదగాలనా? ఈ అంశంపైన స్పష్టత ఉండాలి. జాతీయ స్థాయిలో నాయకులు రాణించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తమిళనాడుకు సంబంధించినటువంటి నాయకులు చిదంబరమో ఇంకొకరు ఉన్నా కూడా అక్కడి వరకు కాసేపే ఉంటుంది, కానీ రాష్ట్రంలో ప్రభావం లేనటువంటి నాయకులుగా ఉంటారు వాళ్ళు. జాతీయ స్థాయిలో ఒక పార్టీ పైన పట్టు రావాలంటే ఏం చేయాలి? దేశ రాజకీయాల్లో నన్ను వెలిగించింది తెలుగే అని వెంకయ్యనాయుడు గారు చెప్పుకున్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయిలో, ఎందుకంటే అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, 2 జాతీయ పార్టీలు. ఆ 2 జాతీయ పార్టీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి నాయకులు ఎవరూ లేరు. పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి హోదాల్లో ఉండి, లేకపోతే అటు అమిత్ షానో, ఇటు మోడీనో, లేకపోతే జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలిగినటువంటి, వీళ్ళు చెబితే అక్కడ ఏదో జరుగుతుందనేటువంటి అధికారం ఉన్నటువంటి నాయకులు తెలుగులో అటు ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఇంకొక నుంచి కానీ ఎవరు లేరు. అదొక మైనసే నిజంగా కూడా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీలో ప్రభావం చూపి అటు రాహుల్ గాంధీనో, ప్రియాంక గాంధీనో, సోనియా గాంధీనో ప్రభావం వాళ్ళు చెబితే వినేటువంటి నాయకులు, వాళ్ళతో పరిచయం ఉన్నటువంటి నాయకులే కానీ ఢిల్లీ స్థాయిలో అవసరమైతే చక్రం తిప్పగల నాయకులు ఎవరూ లేరు. జాతీయ పార్టీలలో వీళ్ళ ప్రభావం లేకపోవడం అనేటువంటిది భవిష్యత్తుకు కూడా నష్టం, రాష్ట్రాలకు కూడా నష్టం. ఈ రాష్ట్రాలకు కావాల్సినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, ముఖ్యమైనటువంటి రాజకీయ ఎదుగుదల విషయంలో కానీ అది బాగా ప్రభావం చూపుతుంది. జాతీయ స్థాయిలో లేకపోవడం అనేటువంటిది కూడా గతంలో జాతీయ రాజకీయాల్లో కీలకంగా తెలుగు నేతలు ప్రస్తుతం అటువంటి ప్రభావం చూపలేకపోతున్నాం. మళ్ళా సైబరాబాద్ ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేస్తే దాన్ని వైఎస్ఆర్ మరింత ముందుకు తీసుకెళ్లారు. ఎంతసేపటికి చంద్రబాబు 18 గంటలు పనిచేశాడు, చంద్రబాబు అభివృద్ధి తీసుకెళ్ళిండు, రాజశేఖర రెడ్డి చేసిండు, చంద్రబాబు నాయుడుని తిట్టలేరు. అదే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే చంద్రబాబు నాయుడుని తిట్టాల్సినటువంటి అవసరం లేదా? చంద్రబాబు నాయుడుని విమర్శించాల్సిన, కావాలని విమర్శించకపోయినా చంద్రబాబు నాయుడును మరీ పొగడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? రాజకీయాల్లో శత్రుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు, కానీ రాజకీయమైనటువంటి వ్యతిరేకతలు ఉన్నటువంటి, భిన్న ధృవాలు ఉన్నటువంటి 2018 నుంచి టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి. కాబట్టి మళ్ళా మోడీతో కలిసిపోయి ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 2018లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఉండొచ్చు, కానీ 2024కు వచ్చేసరికి టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంది. అంటే రేపు పొద్దున ఎప్పుడైనా సరే మళ్ళా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్, టీడీపీ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఎందుకు ఆయనతో గొడవ పెట్టుకోవడం అన్నట్ట. అనవసరమైనటువంటి సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు అక్కడ అవసరం లేకపోయినా చంద్రబాబు నాయుడిని పొగడాల్సినటువంటి అవసరము, చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?
అందులో హైదరాబాద్లో ఉండి ఇది ఖచ్చితంగా రేపు పొద్దుగాల ఇబ్బంది పెడుతుంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతో పోటీ పడేంత సీన్ ఉందా? మీరు ఏది ఐటీ పెట్టుబడులు సైబరాబాద్లో ఐటీని చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిని అభివృద్ధి చేయలేక చితికిల పడి కింద పడి మీద పడి ముక్కి మూలిగి నక్కి నాలిగి ఏం లేకపోతే అంటే అన్నీ ఉన్న వాటి మీద ఆల్రెడీ పునాదులు ఉన్న వాటి మీద ఏదో ఒకటి చేసి నేనే చేసిన అసలు ఐటీ అభివృద్ధి కోసం టెలికమ్యూనికేషన్ ఐటీకి సంబంధించినటువంటి దాంట్లో వాజ్పేయి గారు చాలా స్పష్టంగా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు టెలికమ్యూనికేషన్ ఐటీలు చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. 99 నుంచి 2004 వరకు ప్రత్యేకంగా దానికి సలహాదారులను పెట్టి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని తీసుకొచ్చి ఐటీ అండ్ టెలికమ్యూనికేషన్ను మనం తీవ్రంగా రోడ్లు ఐటీ టెలికమ్యూనికేషన్ను చాలా ఎక్కువగా పట్టించుకున్నది. సడక్ యోజనతో పాటు హైవేలు సన్న చతుర్భుజి ఆ విధంగా వాజ్పేయి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వెంటనే ఐటీకి సంబంధించినటువంటి వాటిని డెవలప్ చేసింది వాజ్పేయి. హైటెక్ సిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా వాజ్పేయి. హైదరాబాద్కి కర్ణాటకకి ఎక్కువ ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కూడా వాజ్పేయిదే కీలకమైనటువంటి పాత్ర. ఐటీ డెవలప్మెంట్ కానీ సపోర్ట్ కానీ ఏదైనా సరే ఆ R&Dకి సంబంధించింది కానీ ప్రతిదీ హైదరాబాద్ కర్ణాటక రావడానికి కారణం కూడా వాజ్పేయి సర్కారే. SM కృష్ణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆ విషయం చెప్పారు. ఎందుకంటే ఢిల్లీలోనో ముంబైలోనో అది అంత ఈజీ కాదు, కర్ణాటక హైదరాబాద్ అనేటువంటి దానికి ఆ డెస్టినేషన్ చాలా బాగుంటుందని అందుకోసమే ప్రోత్సాహం. అటు చంద్రబాబు నాయుడు పోయినా అటు SM కృష్ణ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా సరే వాజ్పేయి గారు బెంగళూరుకు సంబంధించి ఐటీ ఎగుమతుల్లో చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. బాంబే బదులు పూణేకి వెళ్తే బాగుంటుందని సజెషన్ తీసుకొచ్చింది కూడా ఆ రోజు ఉన్నటువంటి ఐటీ టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అధికారులు చాలా స్పష్టంగా చెప్పారు. బాంబే కన్నా కూడా పూణే అభివృద్ధి చెందుతుంది, ఇంకో నగరం ఉంటుంది అనేటువంటి మాట పూణే డెవలప్మెంట్ కావడానికి కూడా ఆ రోజు వాజ్పేయి సర్కారు ముందు చూపే. ఐటీ టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏదో రాజీవ్ గాంధీ తీసుకొచ్చాడు, రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టినట్టుగా చేయడంగా దాంట్లో స్పష్టంగా లైసెన్స్ రాజ్ లేకుండా ఎటువంటి కంపెనీలకు ఇబ్బంది లేకుండా అభివృద్ధి చెందే విధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా చేసింది వాజ్పేయి అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది అటు చంద్రబాబు 2 రాష్ట్రాలు కలిసి పోరాటం చేయాలి, కలిసి పనిచేయాలి, ఎవరిది వాళ్ళు పని చేసుకొని ఎవరిది వాళ్ళు మీకు వాళ్ళకు ఉన్నటువంటిది ఏమున్నది, వాళ్ళ కలిసి పనిచేసేది ఏమున్నదల్లా ఇద్దరు ఏమన్నా గట్టి పంచాయతీలు ఉన్నాయా? నీ నీళ్ళు ఆయన నీళ్ళ పంపకాలు ఇంకొకటి ఉంటే అయిపోతుంది అంతే. దానికి 2 రాష్ట్రాలు కలిసిపోవాలి, కలిసి పనిచేయాలి, శత్రుత్వం పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ అనవసరంగా ప్రతిసారి చంద్రబాబు నాయుడిని లేని ఫ్రేమ్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ప్రజలు ఆలోచన చేస్తారు. అరే రేవంత్ రెడ్డి ఎప్పటికీ చంద్రబాబు నాయుడిని పోవడమే, చంద్రబాబు నాయుడు చాలా కష్టపడతాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనతో పోటీ పడాలన్నా ఆయన 18 గంటలు పనిచేస్తాడు, ఇంకా నయ్య 36 గంటలు పనిచేస్తాడు, 3 గంటలు కూడా నిద్రపోవడం చెప్పలేదు. ఏమైంది? అమరావతిని అప్పచెప్పితే ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్తే 5 ఏళ్ళు ఏం చేయలేక వదిలేసారు.